హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదిరిపే శుభవార్త. ప్రతి ఒక్క రైతుకైతే రైతు బంధు డబ్బులు మరి ఎప్పుడు క్రెడిట్ అవుతున్నాయి, ఎన్ని ఎకరాలు క్రెడిట్ అవుతున్నాయి, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, మరి రైతు భరోసాగా మార్చిన ఈ రైతు బంధు డబ్బులు మరి సాగు చేయాలా వద్దా తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ యూజ్ అవుతుంది. ఒక్క చిన్న లైక్ వల్ల ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది కదండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ రైతు బంధు భరోసాగా పేరు మార్చిన రైతు బంధు డబ్బులు అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎకరన్నర వరకు అయితే ఇస్తాము, పాత స్కీము ప్రకారమే ఇస్తామనేసి మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు డబ్బులు అయితే ఇక ఎకరంన్నర వరకు అయితే ఇప్పుడు పాత స్కీమ్ ద్వారా మేమైతే క్రెడిట్ చేస్తాం. ఈ క్షణం నుంచి ఈ జనవరి 30 లోపే ప్రతి ఒక్కరికైతే క్రెడిట్ చేస్తామనేసి అమల్లోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఇక తర్వాత మీరు పంట సాగు భూమి చేయాలి, దున్నాలి, పాడుబడ్డ భూములు కానీ అలాగే గుంట చెలక ఇలాంటి భూములు ఉన్నవారు ప్రతి ఒక్కరైతే సాగు చేస్తేనే ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి సమయం లేదు కాబట్టి మీకు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పాత స్కీమ్ ద్వారానే ఈ డబ్బులు అనేది క్రెడిట్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మీరు తర్వాత మీరైతే ఖచ్చితంగా అయితే పంట పొలాలు అయితే సాగు చేయాలి. పంట సా పాడుబడ్డ భూములు కానీ గుంట చెలక ఇవన్నీ కూడా మీరు సాగు చేస్తేనే మీకు 5 ఎకరాలు ప్రతి ఒక్కరికైతే సాగు చేస్తేనే ఇస్తాము, లేకపోతే ఇవ్వమనేసి కూడా చెప్పడం కూడా జరుగుతుందండి. ప్రతి ఒక్కరు మీరు వెంటనే అయితే పాడుబడ్డ భూములు సాగు చేయండి. తర్వాత 5 ఎకరాలు 3 ఎకరాలు నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్పడం జరిగింది. మీరు పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంకు పాస్బుక్ రన్నింగ్లో ఉండాలి. ఈకేవైసీ ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఈ నెల రిపబ్లిక్ డే తర్వాత మీకు 30 లోపు అయితే జనవరి 30 లోపు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్స్.